ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. పార్థసారథి రెడ్డి ఆయన గురించి మనకు కూడా తెలుసు. ఎందుకంటే పార్థసారథి రెడ్డి ఎవరంటే వైఎస్ రాజారెడ్డి గారి మరణం వెనుక పార్థసారథి రెడ్డి పేరుందని, అతనే చేయించారని పార్థసారథి రెడ్డిని జైలు వేసి అప్పట్లో జరిగిన విషయాలండి. అట్లాంటి పార్థసారథి రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాత గురించి, తండ్రి గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నారు ఏమి అనేది కూడా ఓపారి మనం చూసుకున్నామండి. తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ పార్థసారథి రెడ్డి గారు మనకు పాత వ్యక్తి అండి. ఎందుకంటే రాజారెడ్డి గారి హత్య కేసులో కూడా పార్థసారథి రెడ్డి పేరు వినపడుతుంది. ఆయనే దాంట్లో మొదటి వ్యక్తి అనేది కూడా తెలుస్తుంది. అట్లాంటి పార్థసారథి రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడుతున్నారు ఏమి అనేది చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు నరరూప రాక్షసుడివి నువ్వు, ఆయన తాత తండ్రి కూడా అని మన పార్థసారథి రెడ్డి గారు చెప్తున్నారు. ఏమి అనేది ఒకసారి మనం చూస్తాం. రాజారెడ్డి గారు పార్థసారథి రెడ్డి గారికి మధ్య ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. నేను కోర్టు నుంచి వస్తూ ఉంటే రాజారెడ్డి వర్గీయులు నన్ను నరికారు అని పార్థసారథి రెడ్డి గారు చెప్తున్నారు. మా వాళ్ళు ఆయన్ను నరికారు, ఈ హత్య కేసులో మమ్మల్ని వదిలేశారనడం పచ్చి అబద్ధం. మా వాళ్ళల్లో 11 మందికి జీవిత ఖైదు, వైఎస్ సీఎం అయ్యాక పెరుగులు రాకుండా చేశారు, మా మైనింగ్లు రద్దు చేశారు, మా ఇళ్లను నేలమట్టం చేశారు అని పార్థసారథి రెడ్డి గారు చెప్తున్నారు. ఆర్థిక బలాలను దెబ్బతీశారు, నన్ను చంపేందుకు సూట్ కేసు బాంబు పెట్టారు, ఈ కేసులో జగన్ కూడా ఉన్నారు, తప్పించారు, కోడూరులో 19 మందిని చంపేశారు, దేవగుడి కుటుంబాన్ని ముందు పెట్టి శివారెడ్డిని చంపించారు, పరిటాల హత్యా ప్లాన్ తండ్రి కొడుకులదే, తులసిరెడ్డి రామచంద్రయ్య పైన కూడా హత్యా కేసులు అని పార్థసారథి రెడ్డి గారు చెప్తున్నారండి. ఈ పార్థసారథి రెడ్డి గారు గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటే, తాను చాలా మంచోడని, తన తాత రాజారెడ్డిని చంపిన వాళ్ళని ఏమీ చేయలేనని భరోసా ఇస్తున్నానని చెప్పిన మాజీ సీఎం జగన్పై పులివెందుల నియోజకవర్గం ఏములు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు రాజారెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నరరూప రాక్షసులన్నీ మండిపడ్డారు. జగన్ శాంతి పలుకులు మేకతోలు కప్పుతున్న తోడేలులా ఉన్నారన్నారు. జగన్ వ్యాఖ్యలపై గురువారం సాయంత్రం చర్చిలో ఆయన మాట్లాడుతూ, 100 గొడ్డలను తిన్న రాబందు శాంతి వంచనాలు పలికినట్లుగా జగన్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. తొలుత వారే తమపై అత్యాయత్నం చేశారని చెప్పారు. పులివెందుల్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న తాను కోర్టు నుంచి వస్తుండగా రాజారెడ్డి వర్గీయులు అయిన పార్థసారథి రెడ్డి, రాజారెడ్డి గారి మధ్య ఉన్న ఈ గొడవలు ఎందుకు వచ్చినాయి ఏమనేది కూడా ఒకసారి చూసుకుంటే, రాజారెడ్డి గారి ముందు నా మీద గొడ్డల వేట్లతో నరకడం చేశారు, తర్వాత మా వాళ్ళు రాజారెడ్డి గారి మీద నా గొడ్ల వేట్లతో నరకడం మొదలుపెట్టారు అనేది కూడా చెప్తున్నారు. ఇంకా చూసుకుంటా పోతే, నేను పులివెందుల్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే కోర్టు నుంచి బయటకు వస్తూ ఉంటే నా మీద దాడి చేశారని పార్థసారథి రెడ్డి గారు తెలిపారు. నన్ను కత్తులతో నరికారు, 26 చోట్ల గాయాలైనాయి, చనిపోయాను అనుకొని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఏఎస్పీ గన్మ్యాన్ వచ్చి నన్ను హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఆ క్రమంలో చెన్నై ఆసుపత్రికి తరలించారు. కోర్టు నుంచి వస్తున్న నన్ను మీ తాత మనుషులు ఎలాగైతే నరికారో అలాగే ఎస్టేట్ నుంచి వస్తున్న మీ తాతను కూడా నా వర్గీయులు నరికారు. చూడండి, ఆయన పార్థసారథి రెడ్డి ఏం చెప్తున్నాడంటే, కోర్టులో ప్రాక్టీస్ చేసుకొని వస్తూ ఉంటే నన్ను ఎలా నరికారో మీ తాత కూడా ఎస్టేట్ నుంచి బయటకు వస్తుంటే మేము అలాగే నరికామని పార్థసారథి రెడ్డి వర్గీయులు నరికారని ఆయన చెప్తున్నారు. మీ తాత ఏదో మహాత్ముడు అన్నట్లు బిల్డప్ ఇవ్వకు, నా ప్రాణాన్ని కాపాడుకునే క్రమంలోనే అనుకోకుండా వైఎస్ రాజారెడ్డిపై మా అనుచరులు దాడులు చేశారు. ఆ దాడిలో నా తమ్ముడు కూడా చనిపోయారు.
రాజారెడ్డి హత్య కేసులో నా పేరు 19వ ముద్దాయిగా చేర్చారు. కడప సెషన్స్ కోర్టులో మా వాళ్ళల్లో 11 మందికి జీవిత ఖైదు విధించింది. రాజారెడ్డి చనిపోయినప్పుడే మా ఇళ్లను నేలమట్టం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మా వాళ్ళకు పెరులు రాకుండా చేశారు. మా మైనింగ్లు కూడా ఏకంగా రద్దు చేశారు. మీ నాన్న రాజకీయం గురించి మాట్లాడుతున్నప్పుడు నా అంగబలం అర్ధబలం మీద దెబ్బ కొట్టి నన్ను ఎన్నో హింసలకు గురి చేశారు అని ధ్వజమెత్తారు. మంగళ కృష్ణతో కలిసి తనపై సూట్ కేసు బాంబు పెట్టించింది జగనేనని చెప్పారు. తనను పరిటాల రవిని హత్య చేసేందుకు ముద్దల చెరువు సూరితో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా సూరి మంగళకృష్ణ ద్వారా నన్ను చంపడానికి సూట్ కేసు బాంబు పెట్టారు. ఈ విషయాన్ని పోలీసులే గుర్తించారు. మంగళకృష్ణ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. తర్వాత విడుదలయ్యాడు. ఈ కేసులో జగన్ కూడా ఉన్నాడు. దీనిపై ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 6 గంటల పాటు చర్చ జరిగింది. మరి ఏమైందో ఏమో కేసు నుంచి జగన్ను తప్పించారని వివరించారు. రాజారెడ్డి చనిపోయినప్పుడు రైల్వే కోడూరులో పొటేళ్లు కోసుకొని సంబరాలు చేసుకొని పండ్లు స్వీట్లు పంచుకున్నారని తెలిపారు. పులివెందుల్లో కూడా మంగళసూత్రాలు తెంపుకొని సంతోషించారని, ఒక నరకాసుడు పోయాడని కడప జిల్లా ప్రజలంతా సంబరపడారని చెప్పారు. ఈ తరానికి జగన్ చరిత్ర తెలియదన్నారు. వైఎస్ జగన్ క్రూరముగాలని, వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ క్రూరముగాలని, పరిటాల రవిని చంపించింది వారే, అంతకు అనుగుణంగా పక్కా ప్లాన్ చేయించింది ఆ తండ్రి కొడుకులే. జమ్మలమడుగు శివారెడ్డిని చంపించారు. కోడూరు చెంగల్రాయుడిని ఆయన అనుచరులను 18 మందిని హత్య చేయించారు. రాజారెడ్డిని శివారెడ్డి బంధించి గదిలో పెట్టారు. దీంతో ఆయన్ను చంపేందుకు రాజశేఖర రెడ్డి దేవుగుడి నారాయణ రెడ్డి కుటుంబాన్ని ముందు పెట్టారు. తాను తెర వెనుక ఉండి కథ నడిపించాడు. రాజశేఖర రెడ్డి కుటుంబం ఇలేకిరి నారాయణను, పులివెందులకు చెందిన టీడీపీ కార్యకర్త శివరామిరెడ్డి, పెద్ద కొడాల కృష్ణారెడ్డి, కన్న పాపాయికి చెందిన రఘురామరెడ్డి, కోడూరుకు చెందిన మైనింగ్ అధినేత వెంకట నరసయ్య, త్రివేణి స్టీల్ అధినేత మురళీధర్ రెడ్డి అన్నను చంపించింది ఏ నియోజకవర్గంలో బలంగా నిలబడే ప్రత్యర్థి ఉన్నా అంతమందించడమే వారి ధ్యేయమని, జగన్ కడప ఎంపీ కాకముందు చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి చెంపదెబ్బలు కొట్టారు. అలాంటి చరిత్ర కలిగిన జగన్ రెడ్డి గాంధీలాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇవాళ తులసిరెడ్డి వారి భార్య నుండి బతికి ఉన్నారంటే ఆయన భార్య మాంగళ్యం వల్లే. నేను చెప్పినవన్నీ నిజాలే. కావాలంటే తులసిరెడ్డిని అడగండి. తప్పేదో. ఆయనే దాదాపు 40 ఏళ్ళు పోరాడాడు. రామచంద్రయ్య ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి పొలంకి వెంకట సుబ్బయ్యను చంపేశారు. ఆ ఇద్దరే చంపారంటూ కేసులు పెట్టి కడప సెంట్రల్ జైలుకు పంపించారు. రాజశేఖర రెడ్డి తేనె పూసిన కత్తి అయితే జగన్ తడిగుడ్డతో గొంతు కోసి రక్తం తాగే రాక్షసులు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు అని ఇరుసుకుపడ్డారు పార్థసారథి రెడ్డి గారు. 1995 స్థానిక ఎన్నికల్లో ఏంపల్లిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండడం సహించలేని రాజశేఖర రెడ్డి పోలింగ్ని అడ్డం పెట్టుకొని ప్రయత్నం చేయగా జనం ఆయన్ను చొక్కా చింపేశారని చెప్పారు. ఎలుపుల్లో సింగిల్ ఇండో నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే సతీష్ రెడ్డి వెళితే ఫైరింగ్ చేయగా 2 చనిపోయారని, సతీష్ రెడ్డి ఎలాగలో బతికారని తెలిపారు. పగవాడికి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి లాంటి మరణం రాకూడదన్నారు. ఆయన్ను వారే హత్య చేయించారని పులివెందుల్లో ఏ చెట్టునడిగినా పుట్టనడిగినా చెప్తుంది. కానీ దానిని ఏమీ తెలియదని చంద్రబాబుపై నెట్టారు. కడప ఎంపీగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి చంపారన్నారని, దీంతో ఆదినారాయణ రెడ్డి మానసికంగా కుంగిపోయి ప్రచారాన్ని సైతం సరిగా చేయలేకపోయారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కూడా పాల్గొన్నారు. పార్థసారథి రెడ్డి చెప్పింది అక్షర సత్యమని చెప్పారు. రాయలసీమ జిల్లాలో వైఎస్ కుటుంబం గురించి ఏ చెట్టు పుట్టనడిగినా చెప్తారు. రాజారెడ్డి హత్య కేసులో సంబంధం లేని వ్యక్తులు జీవిత ఖైదు అనుభవించారు. జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. పోగాలం దాపరించిన వారు హితులు వ్యాఖ్యలు వినరు, కనురు అని వ్యాఖ్యానించారు. చూడండి, ఇదేనండి పార్థసారథి రెడ్డి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో 19వ నిందితుడిగా ఉంటూ తన వైఎస్ కుటుంబం చేసిన ఈ రాక్షస గుణాల గురించి అన్నీ కూడా ఆయన వివరించారండి. ఇదేనండి వైఎస్ రాజారెడ్డి పార్థసారథి రెడ్డి మధ్య జరిగిన ఈ రాజకీయంలో ఎవరెవరు ఎలా చనిపోయారనేది కూడా ఆయన వివరించినట్లు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.